హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరయ్యా అంటే చెప్పేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, మావిగన్ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయ్యి నెంబర్ 2 పోస్ట్ ఓడిపోయిన సాధ్యల తాను బ్రతుకే బస్ స్టాండ్ అయిందని ఫీల్ అవ్వాల్సింది పోయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తానంటూ చేత్తో మైకట్టుకుని వచ్చాడు. పాపం ఫేస్ వాడిపోయి జుట్టు రాలిపోయి సాధ్యలు లాక్కోలేక పీక్కోలేక గింజుకుంటా ఉన్నాడు. చెవిరెడ్డి వచ్చి తన పోస్ట్ ఎత్తుకెళ్ళాడనే బాధ ముఖంలో కనిపించనీయకుండా సాధ్యల పడే బాధ చూస్తుంటే మూల శంఖ ఉన్నోడికి మోషన్స్ అయితే ఎంతలా ఫీల్ అవుతాడు. అంత కష్టం, అంత నొప్పి సజ్జల ముఖంలో సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. పాపం వచ్చాడు కదా, ఏం చెబుతాడు విందాం రండి. ఇదిగో సజ్జల మొదలెట్టబోయి నీ మూల శంఖం వచ్చట్లు. ఈరోజు జరిగిన వర్క్షాప్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక ఏదో బహిరంగ సభ లాంటిదో, బహిరంగ సమావేశం లాంటిదో, రాజకీయ సమావేశం కాదు. రాజకీయం మాట్లాడుకోవడానికి కాకుండా నేను ముందు అన్నట్టు పార్టీ మన నుంచి ఏం ఆశిస్తుంది, జగనన్న ఏం ఆశిస్తున్నాడు, అది మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా చేయించాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ మేరకు కొంత బేసిక్ అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీని సీరియస్నెస్, సిగ్నిఫికెన్స్, దీని ద్వారా దీనికి శక్తి ఇంత ఉందా అనేది ఇప్పటికి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏ విభాగానికి అయితే నాయకులుగా ఇక్కడ ఉన్నారో దీనికి ఉన్న శక్తి అపరిమితం. అది ఇప్పుడు మీకు కొంత అవగాహన అయి ఉంటుంది అనుకుంటున్నా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకొంచెం పెద్ద ఛాలెంజ్. ఇదిగో సజ్జలా చిరంజీవి నటించిన ఛాలెంజ్ సినిమా చూసాం, అభిలాష చూసాం, అవి బంపర్ హిట్లని తెలుసు. నువ్వు కొత్తగా ఏదో ఛాలెంజ్ అంటా ఉన్నావు, అదేందో ఎవరికి అర్థం కావట్లేదు. నేను మొక్క చెప్పనా, నువ్వు వర్క్ షాప్ పెట్టినా, సాకిరే పెట్టినా, కార్యకర్తలకు క్లాసులు తీసుకున్నా, అబ్బే ఏం ఉపయోగం లేదు. ఆ మాటకు వస్తే అక్కడికి వచ్చి కండువాలు కప్పుకున్న 3 మంది కార్యకర్తలకు తెలుసు మావిగన్ పేరు ఎప్పుడైనా జగన్ నోట్ వచ్చిందో అక్కడే మటాస్ అయిపోయాం. వినలేదా మీ కేఎస్ ప్రసాద్ పలుకులు? వినలేదా మీ కోఆర్డినేటర్లు ఫోన్లో స్టాండ్ లేదు, తొక్క లేదు అంటూ జగన్ బూతులు తిడుతున్నావు అయినో? ఇదిగో అవన్నీ ఎట్టుకుని నువ్వు ఎన్ని ఛాలెంజింగ్లు చేసేసిన పైసా ఉపయోగం ఉండదు. రాజకీయ అవగాహన ఉండాలి. ఈ రాజకీయ అవగాహనతో ప్రజలకు సంబంధించి మన రాజకీయ పార్టీగా మనం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మనం ప్రతిపక్షంగా మన గొంతు గట్టిగా వినిపించడానికి అవసరమైనవి ఏమున్నాయో అవి సహజంగానే ప్రజలకు సంబంధించినవి ఉంటాయి. వాటిని వెలికి లాగడం అనే దాని మీద మనం ఎండ్ వచ్చేసి మళ్ళీ రాజకీయపరమైనది అవుతుంది. అలాగే మనం అవగాహన పెంచుకోవడమే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళు పెంచేట్టు చూడడం, ఓ టీంను తయారు చేసుకోవడం, అలాగే న్యాయ విభాగం లీగల్ సెల్ వాళ్ళతో కూడా ఫ్రీక్వెంట్ ఇది చేసి పొలిటికల్ లీడర్షిప్ ఏదో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతుండడం, ఇవి కూడా కంటిన్యూస్ జరుగుతుండాలి. మరి ఇవన్నీ మనం చేయడానికి అవసరమైన రకంగా ఎట్లా మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది స్టేట్లో అనేది ఒక్కసారి మనం దాంట్లో కూడా వెళ్తే అప్పుడు దీని సిగ్నిఫికెన్స్ ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. మీ ఇంపార్టెన్స్, మీ సిగ్నిఫికెన్స్, మీరు చేయబోయే పని, దాని ప్రాముఖ్యత. నీకు కూడా జగన్ రెడ్డిలాగా మైండ్ దొబ్బిందా? ఆ లండన్ మందులు నువ్వు వాడొచ్చు కదా సాధ్యలా, లేకపోతే ఏందయ్యా? ఇది రాజకీయ వేదిక కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి మళ్ళీ రాజకీయం పెచ్చిపెచ్చం అంటావింది. మీకు పచ్చిపెచ్చు హోదా రాలేదు కదా, మరి పచ్చిపచ్చం ఎట్టా అవుతావు? నేను మొక్క చెప్పనా, అయిందేదో అయింది, లైట్ తీసుకుని మీరంతా సాఫ్ సుట్టేయండి. కెలుక్కొని కేసులు వేయించుకుని తన్నులు తినడం ఈ ఏజ్లో ఆట్టే బాగోదు. మరి నీ మంచికే చెబుతున్నాను, తర్వాత నీ ఇట్టం. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి ఈ కూటమి పేరుతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు గారు అనే అందాము. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మిగిలిన మనకు వాళ్ళను ఈయన వాడుకొని తన అధికారంలోకి వచ్చాడు. వాళ్ళు ఒక సాధనాలుగా ఆయనకు ఉపయోగపడ్డారు. ఎవరి ఇష్టాలకు తగినట్టు మొత్తం పోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఇష్టాలకు తగినట్టే పోతుంది. కాబట్టి అది వాళ్ళ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. నేనైతే దాన్ని అలాగే చూస్తాను.
కూటమి అనేది ఊరికి ఒక ముసుగు, అదొక కోట వేసుకున్నాడు ఆయన. సో వాళ్ళకు సంబంధించినంత వరకు గతంలో కూడా ఓ పద్ధతి ప్రకారము దోచుకోవడం కానీ, ఓ పద్ధతి ప్రకారము అవినీతిని సిస్టమ్టైజ్ చేయడం కానీ, కరప్షన్, అలాగే దాన్ని కింది వరకు తీసుకెళ్ళి ఈ అవినీతి ద్వారా వచ్చే ఏదైతే రాబడి అనొచ్చు, ఆదాయం అనొచ్చు, అందరికీ రుచి మరిపి నీ పోసుగాల మరి 5 ఏళ్ళు మీరేం చేశారు సజ్జల? లోక కళ్యాణం చేశారా ఏటి? మీరు దోచుకుని దాచుకున్న దానితో పోలిస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ అంతలా దోచుకుని ఉండదు. లెక్కర్ స్కాము, శాండ్ స్కాము, భూజ్ కబ్జాలు, అబ్బో ఒకటింటి 100 స్కాములు ఉన్నాయి. నువ్వు అడగాల్సిందల్లా ఒకటే, 2 ఏళ్ళైనా మా జగన్ ఇంకా ఎందుకు బొక్కలు దోయలేదని. ఆ మాట బాబు గారిని అడుగు, ఆ మొక్క పవన్ అడుగు, వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని దెయ్యాలు ఏదలించినట్లు సిస్టమ్ కరప్షన్, తోటకూర కట్ట, గోంగూర పులుసు అంటూ సొల్లుకబుర్లు చెప్పమాక నాకు కాలిపోతుంది. నవ్విపోగలరు మీ కార్యకర్తలు. చంద్రబాబు నాయుడు మొహం నచ్చినా నచ్చకపోయినా, లేదా ఆయన లీడర్షిప్ మీద వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. ఆయన మోసకారి, ఆయన మాట్లాడే మాటలన్నీ అబద్ధాలే ఉంటాయనేది మనకంటే ఎక్కువ వాళ్ళే చెప్తారు. అయినా సరే ఆయన వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఆయన ఉంటేనే కింద పచ్చగా ఇది ఉంటుంది, పసుపు పచ్చగా ఉంటుంది, ఇంకో పచ్చగా కూడా ఉంటుంది. వాళ్ళకి కావాలి భవిష్యత్తు 47కు ఆ రోజు ప్రణాళిక ఎట్లా, 2047 గురించి నేను మాట్లాడుతున్నా, మీరేదో చిల్లరగా ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు. సో 2047కు చూసుకోండి ఎట్లుంటుందో. అంతవరకు ఏం అడగద్దు. అంతవరకు ఏది చేసినా ఓ స్వర్గం క్రియేట్ చేయడానికి నేను చేస్తున్నాను అనేది తన అందరికీ చెప్తున్నాడు. మనం అందరం వినాలా, విని నమ్మాలా. నమ్మకపోతే వాడు దేశద్రోహి, ఏదైనా కావచ్చు, విధ్వంసకారుడు పెట్టి ముద్ర వేయడం. ఇది ఇప్పుడు ఆయన నడుపుతున్నది. ఇది చేస్తూ ఈ పక్క నుంచి అసలు సమస్యలు కానీ సమస్యల కింద తనే క్రియేట్ చేస్తాడు. ఒకవేళ పెద్ద సమస్య ఉంటే ఈలోగా దానికంటే పెద్ద గీత ఇంకో సమస్య క్రియేట్ చేసి ఇది దాన్ని వేస్తాడు. లేదు సందర్భం లేదు, ఏదో ఎత్తి ఓ బండ పడేస్తాడు. దాని మీద మళ్ళీ మనం రియాక్ట్ కావాలా, ఈలోగా ఇష్యూ పక్కకు పోతుంది. అసలు సమస్యల గురించి క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక రోజు క్వాంటమ్ వాలి అంటే మరుసటి రోజు ఉన్నట్టు ఇంకోటి ఏదో మెటల్ అంటాడు, ఇంకో రోజు వచ్చేసరికి గూగుల్ ఇది అంటాడు, ఆ తర్వాత వచ్చేసరికి ఏదో జపాన్లో టోక్యో లాంటి రాజధాని అంటాడు, ఇంకోటి రకరకాలు చెప్తుంటాడు. నరుకుడు, రాపరాప, గోడల వినాశనం, ఇవైతే మీ జగన్కి నీకు చాలా కమ్మగా ఉండే మంత్రాలు అంతే కదా. మీ గూగుల్ రావడం ఇష్టం ఉండదు, మెట్టల కంపెనీ పెట్టడం నచ్చదు. ఎప్పుడు చూడు సేవ రాజకీయాలు. ఇంట్లో ఆడాలను కూడా ఏడిపించే తత్వం ఇయ్యేనా జగన్లోని గొప్ప లక్షణాలు? సిగ్గుందా? నీ పోస్ట్ ఊడిపోవడమేమో కానీ ఇదిగో జగన్ మళ్ళీ బొట్టలో వేసుకునేందుకు పాపం చాలా కష్టపడతా ఉన్నావుగా మూల శంఖ సజ్జల. ఇదిగో చాలు, చెప్పినంత వరకు చాలు. ఈ సోదివిని భరించే శక్తి నాకు లేదు. అవతల చాలా చల్లని తాటి ముంజలు పిలుస్తా ఉన్నాయి. నేను పోతున్నా, నువ్వు కూడా ఇంకా బయలుదేరు. ఎళవయ్యా ఎళ్ళు.